నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏదైతే ఉందో దాని నిర్మాణానికి సంబంధించి 1750 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం నిర్మాణానికి అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా మందిలో ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇక్కడ రాజధాని అభివృద్ధి కోసం డబ్బులు లేవు, లేకపోతే పథకాల కోసం డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. మరి ఇక్కడికి అంటే తన విగ్రహానికి ఖర్చు చేయడానికి ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి నిజంగానే 1750 కోట్ల రూపాయలు విగ్రహానికి నిర్మాణానికి అవసరమా? అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం 1750 కోట్ల రూపాయల వెచ్చించి నిర్మిస్తాం నీరుకొండలో అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం అనేది ప్రజల డబ్బులు అంటే ప్రభుత్వం డబ్బులతో చేయవలసినటువంటి కార్యక్రమమా కాదా అనేది ప్రధానమైన చర్చ. ప్రజల డబ్బులు లేదు ప్రభుత్వం తాలూకా డబ్బులు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వెచ్చించాలి. ఇక్కడ ప్రజల ప్రయోజనాలతో వాళ్ళు చెప్తున్నటువంటి లింక్ ఏంటంటే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబెడుతున్నాం అని చెప్తున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు, వీళ్ళందరూ చెప్తున్న మాట అదే. అయితే ప్రస్తుతం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కండిషన్ ఏంటి? తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిజంగా అంటే ఢిల్లీ నడివీధుల్లో అమ్మేశారు అని ఆ రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల మీద దాడి చేశాడు ఎన్టీ రామారావు గారు. వీళ్ళు ఢిల్లీకి అమ్ముడుపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఢిల్లీకి అమ్ముడుపోయే ఉంది. ఢిల్లీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. ఆ రోజున రామారావు గారు లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏ విమర్శలు అయితే చేశాడో ఆ విమర్శలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళకి అన్వయిస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా అన్వయిస్తాయి. తెలుగుదేశం పార్టీ విధానాలు ఇప్పుడు రామారావు గారి విధానాలు కాదు. రామారావు గారి రోజుల్లో ఆయన ఆలోచించిన పద్ధతికి, ఆయన రూపొందించిన పార్టీకి ఈ పార్టీకి ఏమాత్రము సంబంధం లేదు. కేవలం పేరు మాత్రమే ఆయన పెట్టిన పేరు ఉంది. ఆయన ఆత్మ లేదు దానిలో. ఆయన ఆత్మని బయటకు పంపించి చాలా కాలం అయింది. కాబట్టి వీళ్ళకి కేవలం ఎన్టీ రామారావు ఒక సింబల్. ఆయనకేదో చేసామని చెప్పుకోవాలి. అంటే తెలుగు వారి ఆత్మాభిమానం అంటే మన ఆంధ్ర గురించి, అంటే మన ఆంధ్రకి సపరేట్ రాష్ట్రం కావాలని కోరింది పొట్టి శ్రీరాములు గారు. అవును. ఇట్లా చూసుకున్నట్టయితే తెలుగు వారి ఆత్మాభిమానం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు గుర్తు రావాలి కదా, సీనియర్ ఎన్టీఆర్ గారు కదా, అంతకన్నా ముందు నుంచే ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఎందుకు గుర్తు రావట్లేదు? అంటే ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఆత్మార్పణ చేశాడు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేసి నిరాహార దీక్షలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. అప్పుడు కర్నూలు రాజధానిగా వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి పొట్టి శ్రీరాముల్ని త్యాగమూర్తి, ధన్యజీవి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఆయనకి ఒక గుర్తింపుగా నెల్లూరు జిల్లాకి ఆయన పేరు పెట్టారు అప్పుడు. అది అంతవరకు వైఎస్ రోజుల్లో జరిగింది. అది ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా ఆయన పట్టించుకున్నట్టుగా ఎక్కడా లేదు. అయితే పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడం వలన ప్రయోజనం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి అది ప్రయారిటీ అంశం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ద్వారా రకరకాల ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి. అక్కడేమో ఆ విగ్రహంతో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే ఆయన మీద ఒక బ్రాండ్ వేశారు. నిజానికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం గురించి మొదటిసారి మాట్లాడింది ఎన్టీ రామారావు కాదు. కాకపోతే ఆయన ఆ నినాదం ఎంచుకునే టైంకి ఇక్కడ ఒక వాతావరణం ఉంది, రాజకీయ వాతావరణం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు. వాళ్ళని వాళ్ళ ప్రయోజనాల కోసం నియమించేవారు. ఇది ఆయన కోసం చేశాడు. మీకేం అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్య గారిని చాలా హీనంగా చూశాడు పబ్లిక్ ముందు. అది
ఎన్టీ రామారావుని కొంచెం కదిలించింది. ఆయన మాట్లాడాడు దాని మీద, ఏమిటి దౌర్భాగ్యం అని మాట్లాడి ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం అమ్మేస్తున్నారు అనే మాట అన్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతోంది అదే. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరిపోయి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి ఎన్డీఏలో నిమజ్జనం చేసి ఆయన ఢిల్లీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడు, ఢిల్లీ ఏజెంట్గానే పనిచేస్తున్నాడు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నాడు ఈయనే స్వయంగా. ఈయనకి ఏ హక్కు ఉందని పెడతాడు అక్కడ? పైగా ప్రజల డబ్బులతో దాన్ని పెట్టడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. మీకు అంతగా ఆ కోరిక ఉంటే మీరు ఏ సామాజిక వర్గం ఎవరి కోసం ఉన్నారో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి. ఇప్పుడు బసవరామ్ తారకం ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఉంది. వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇది ఏదో నడుపుతారు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. దాని నుంచి మీరు ఫండ్ రైజ్ చేయండి. రామారావు గారి అభిమానులు, అలాగే రామారావు గారు అంటే ఇష్టం ఉండేవాళ్ళు, ఆయన నినాదాలు ఉంటే ఇష్టం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు. దాన్ని పెట్టి విగ్రహం పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదుగా. ప్రభుత్వము ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? అది కదా కీలకం. ప్రజల డబ్బులు మీకు ఖర్చు పెట్టే రైట్ ఎవరిచ్చారు మీకు అనేది. ఇక్కడ గౌతమ్ బుద్ధుడి విగ్రహం కూడా రామారావు గారు అప్పుడు ప్రభుత్వం ఖర్చుతోనే పెట్టాడు. మధ్యలో అది పడిపోయి మళ్ళీ తీసి దాని మీద పెట్టి చాలా గందరగోళం అయింది. సరే, దీనికి ఒక పద్ధతి ఉంది, అది ఆయన ఒక ప్రయోజనం ఆశించి పెట్టాడు. అది అంటే బహుజన తత్వాన్ని ప్రచారం చేయటం కోసం గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని టార్గెట్ చేసి రామారావు గారు అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఆయనకు కూడా ఎవరికైనా ఒక ప్రయోజనం ఉంటుంది విగ్రహం పెట్టడం వెనకాల. వారు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటారు వాళ్ళ బ్రెయిన్లో, అది సాధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం రామారావు గారి విగ్రహం అక్కడ పెడుతున్నాడు అనేది వాస్తవం. ఆయన ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కాదు. మీ ప్రయోజనాలు కావాలంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి. అంటే గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రసంగంలో, అంటే రాజకీయాల కన్నా ముందు వారి ప్రసంగంలో ఏంటంటే ఎక్కడ చూసినా రాజశేఖర్ గారి విగ్రహాలు కనబడుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి రాజశేఖర్ గారి విగ్రహాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ధనంతో నిర్మించినవి కాదు కదా సార్. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం తనని తాను ప్రజల ముందు కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఆ విగ్రహాలు పెట్టించారు. మరి ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయాలి కదా సార్. ఇప్పుడు మరి ప్రజల ధనాన్ని మరి ఇన్ని కోట్ల రూపాయలు, మళ్ళీ అది లక్షలలో కోట్ల రూపాయలు, 1750 కోట్ల రూపాయలు, ఇప్పుడు 1750 కోట్లతో ఈయన రామారావు గారిని పెడతాడు అక్కడ. ఇది అయిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ గెలుస్తాయి. ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు కదా, వాళ్ళకి ఒక స్ఫూర్తి ప్రదాత ఉంటాడు కదా. ప్రతి రాజకీయ పార్టీకి విగ్రహ మహాత్ములు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీకి గాంధీయో నెహ్రూయో ఇందిరాగాంధీయో ఉన్నట్టు వాళ్ళ విగ్రహాలు కూడా మేము 1750 కోట్లు ఖర్చు పెట్టి పెడతామంటే వాళ్ళ నాయకుల్ని ప్రమోట్ చేసుకోవడం జనాల డబ్బులతో ఎలా కరెక్టు? మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా పద్ధతికి నాంది పలుకుతున్నాడు. ఇప్పుడు నాంది పలికి చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా దీన్ని ఆపాలి. మీకు అంతగా రామారావు గారి మీద ప్రేమ ఉంటే భారతరత్న ఇప్పించండి. భారతరత్న కోసం వెళ్ళి లాబీ చేయండి. అది చేయరు మీరు. అది చేస్తే మీకు ఏదో ఇబ్బంది ఉంది అక్కడ. అందుకని అది చేయకుండా మీరు 1750 కోట్లు తెలుగువాడి ఆత్మగౌరవం అని మాట్లాడే రైట్ అసలు లేదు ఆయనకి. ఒకటి తెలుగువాడి ఆత్మగౌరవం అనేది నిజానికి ఆ రోజున కాదు, ఈ రోజున కూడా ఢిల్లీలో కాదు ఇప్పుడు వాషింగ్టన్లో అమ్మేస్తున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం రామారావు గారు ఢిల్లీలో అమ్మారని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారే దానికి పైరవీదారుడు. సో ఆ విగ్రహం నిజానికి ఆయన కూడా అలాంటి పనులు చేయాలంటే ఒప్పుకునేవాడు కాదు. కానీ ఎన్టీ రామారావు గారి ఇమేజ్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం అనే ప్రోగ్రాంలో భాగంగానే ఆ రోజున ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాటు ఇవన్నీ ఒక 7 ఎకరాల్లో ఏర్పాటు చేసి ఇది నిరంతరం తనకు ఉపయోగపడాలి, అక్కడి నుంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉండాలి పార్టీకి అనుకూలంగానే పెట్టించాడు.
ఇక్కడ ఎలా చేశాడో ఇప్పుడు అక్కడ కూడా అలాగే చేస్తున్నాడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.